పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యపై వెంటనే నిగ్గు తేల్చాలని పాస్టర్లు బిట్రగుంట తహసీల్దార్కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, ఈ అనుమానాలు నివృత్తి చేయాలని ప్రభుత్వం వెంటనే కలగజేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మతోన్మాద ఆగడాలు మతోన్మాద ఆగడాలు మతోన్మాద ఆగడాలు మతోన్మాద ఆగడాలు కనుక ఇలా జరగడం అనేది చాలా దారుణమైన విషయం. ఇది మనిషిని చంపకూడదు, ధైర్యం అంటే ఎదుర్కోవాలి. ఇప్పుడు ఆయన డిబేట్స్లో చాలా డిబేట్స్లో మాట్లాడున్నాడు. మంచి జ్ఞానం కలిగిన వాడు, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఏ రకంగా ప్రశ్న వేసినా దాన్ని సాల్వ్ చేయగలిగినటువంటి దమ్ము, ధైర్యం ఉన్నటువంటి వాడు. వాక్యంలో కూడా పరిశుద్ధ లేఖనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని వెలుగు తీసి సత్యం కొరకు నిలబడినటువంటి ఒక గొప్ప దైవజనుడిని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. నేనేమనుకుంటున్నానంటే ఆయన్ని చంపడానికి లేదా యాక్సిడెంట్ కింద చిత్రీకరించి అది హత్య అని అనుమానం ఉంది, కానీ అది పిఎం తర్వాత తెలుస్తుంది. అది తెలియకుండా మాట్లాడదు. అయితే అది ఏమాత్రం కూడా అది బండి స్కిడ్ అయి పడిపోవడం వల్ల జరిగింది కాదనేది అక్కడికి వచ్చినటువంటి అధికారులు చూసినప్పుడు అవాక్కైపోయారు. ఆ ముఖమంతా కూడా చెక్కేసినట్టుగా, ఈ మూతి పెదాలు అంత గందరగోళం. హెల్మెట్ ఉంది, హాఫ్ హెల్మెట్ అది హెల్మెట్ అలాగే ఉన్నది అంట. అయితే లోపల దెబ్బ ఎట్లా తగిలింది అనేది ఇప్పుడు సస్పెన్షన్లో ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఇలాంటి దాడులు మరలా పునరావృతం కాకుండా వాళ్ళ సేవకుల మీదకి వెళ్లకుండా మీకు ధైర్యం ఉంటే సేవకులతో మాట్లాడండి. వాళ్ళు సత్యం చెబుతున్నారు, అసత్యం కాదు. సత్యము చెబుతున్నారు, సత్యం తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి, లేదా వద్దనుకుంటే సైలెంట్ అయిపోండి. అంతేకాని దాడులు చేయడం అనేది అది అమానుష్యం, అది అనాగరికం. కాబట్టి నేనేమంటున్నానంటే మా యొక్క బాధ ఏంటంటే ఎన్నాళ్ళ వరకు ఇది జరుగుతూ ఉంటుంది. క్రైస్తవుల మీద, సంఘాల మీద దాడులు, సంఘాలు కూల్చేయడం, కాల్చేయడం, సేవకుల్ని కొట్టడం, లేక వీలైతే చంపడం, విశ్వాసులను రోడ్డుకి ఎక్కించడం, బెదిరించడం, నగ్నంగా వీధుల్లో తిప్పడం, ఇలాంటివన్నీ కూడా అనాగరికతం కదా. అవన్నీ చేయకూడదు కదా. అది ఎంత సిగ్గుచేటు. ధైర్యం ఉంటే ఎదుర్కోండి, మాట్లాడండి. ప్రభువు నేర్పించింది ఏంది? ప్రార్థన చేయమన్నాడు. మేము ప్రార్థన చేయమన్నాడు, తర్వాత ప్రేమించమన్నాడు, క్షమించమన్నాడు. ఈ మూడు జీసస్ మాకు నేర్పించింది. మేము తిరగబడలేక కాదు, లేకపోతే ఇంకేమైనా చేయలేక కాదు. అవన్నీ చేయకూడదు. జీసస్ అది చెప్పలేదు. ఆయన టీచింగ్ ఎలా ఉందంటే ప్రేమించమన్నాడు, శత్రువుని కూడా ప్రేమించమన్నాడు, వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు, క్షమించమన్నాడు. ఈ ఉద్దేశంతోనే క్రైస్తవ్యము జీసస్ని ఫాలో అవుతుంది. అంతేగాని అది లేక ఇంకొక మార్గంలో వెళ్ళలేక కాదు. అది ప్రజలు, సొసైటీ గమనించాలి, మతోన్మాదులు గమనించాలి. అదే రీతిగా రాజ్యాలు పరిపాలిస్తున్నటువంటి నాయకులు అది గమనించాలి. సెంట్రల్ నుండి, స్టేట్ నుండి, మరి భారతదేశం, మరి పిఎం కాడ్ నుండి కింద సీఎం వరకు కూడా ఈ విషయాలు గమనించవలసిన అవసరం ఉంది. అందువల్ల మీరు వెంటనే ప్రవీణ్ పగడాల గారి యొక్క విషయంలో తగిన చర్య త్వరగా తీసుకొని ఆ కుటుంబానికి, దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబానికి న్యాయం చేస్తూ, అదే రీతిగా క్రైస్తవ్యానికి, ఈ భారతదేశం కానీ లేకపోతే మా రాష్ట్రం కానీ భారతీయులు కానీ నేషనల్ వైడ్గా ఇలాంటి పరిస్థితులు జరగకుండా, బయట కూడా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దాడులు జరగకుండా నాయకులైనటువంటి వారు తగు చర్య తీసుకొని సరైన న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. మళ్ళా ఇలాంటి పునరావృతం కాకుండా చూడవలసిందిగా అధికారులని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఇలాగే కొనసాగితే నా ముందు సహోదరులు చెప్పిన రీతిగా అది మండలంలో ఇప్పుడు ఇచ్చాము, అది జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అది వెళ్ళే అవకాశం ఉంది. అందరూ క్రైస్తవులంతా సమైక్యమై పోరాడే అవకాశం ఉందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తగిన చర్య ప్రభుత్వాలు తీసుకొని ఆ యొక్క దుఃఖ సాగమ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణ వార్త విని ఓగోలు మండలంలోని దైవజనులు, సంఘాలు అన్నీ కూడా చాలా సంతాపం వ్యక్తం చేస్తున్నాం, దుఃఖపడుతున్నాం, రోధిస్తూ ఉన్నాం. ఓగోలు మండల తహసీల్దార్ గారికి మా వినతి పత్రం ఇచ్చాం.
అది మరణము యాక్సిడెంటల్ మరణమని ముందు కొందరు ధృవీకరించిన ఈ దినం ఇప్పుడే నేను వాట్సాప్లో చూశాను వీడియో. స్థానిక ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న దైవజనులందరికీ ఒక వాగ్దానం చేశాడు. ఏంటనగా ఇది సస్పెన్షన్ డెత్ కింద ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగింది. ఇది యాక్సిడెంటల్ డెత్ కాదు. హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇక్కడికి ఎస్పీ గారు వస్తున్నారు, ఎస్పీ గారు మీతో మాట్లాడతారు. దీనికి న్యాయం చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని. సరే, ఏది ఏమైనా మాకు కావాల్సింది ఏంటంటే మా యొక్క బోగోల్ మండల్ పాస్టర్స్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా ఒక మతోన్మాదులు ఈ క్రైస్తవం మీద దాడి చేయడం అనేది అనాది కాలం నుండి, నీరో చక్రవర్తి కాలం నుండి, యేసుక్రీస్తు జన్మించిన తర్వాత 4వ శతాబ్దం నుండే జరుగుతుంది. క్రీస్తు యొక్క జననాన్ని, క్రీస్తు పునరుద్ధానాన్ని మాఫీ చేయాలని ఎన్నో కుట్రలు పన్నారు. కానీ ఈ దినం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు మొదటి స్థానంలో ఉన్నారు. ప్రభు తలుచుకుంటే ఎవరు ఏం చేయలేరు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటనగా ముఖ్యమంత్రి వర్యులను, హోమ్ మినిస్టర్ గారిని, అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని మాకు న్యాయం కావాలి. మా యొక్క దైవజనుల మీద జరిగే ఈ దాడులు, చర్చీల మీద జరిగే ఈ దాడులను మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మాకు న్యాయం చేయాలని ఉమ్మడిగా జిల్లా వ్యాప్తంగా కూడా మేము దీన్ని పెద్ద ఉధృతంగా తీసుకుని వెళ్ళి కేవలము మేము శాంతియుతంగానే చేస్తాం. కానీ మేము వారి వలె మరలా తిరిగి దాడులు చేసేది మా ప్రభువు మాకు నేర్పించలేదు. మా దేవుడు మాకు చెప్పిన విధానాన్ని మేము అనుసరించి మీ దృష్టికి తెస్తున్నాం. మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మరియు నిన్న జరిగినటువంటి సంఘటన యావత్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతగానో దుఃఖాక్రాంతంలో మునిగివేసింది. మరి క్రైస్తవ సమాజంలో పేరుగా గాంచినటువంటి ప్రవీణ్ పగడాల ఎంతోమంది ఎన్నో డిబేట్లు పెట్టినా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి నీతిని, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సారూప్యతను అనేక డిబేట్ల ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించినటువంటి మహాజ్ఞాని. అలాంటి జ్ఞానిని, మంచి మనసున్నోడు కూడా ఎంతోమంది అనాథులను, నిరాశయులను దగ్గరకు తీసి సొంత బిడ్డల మాదిరిగా చూసుకుంటూ ఉన్నటువంటి ధన్యత ప్రవీణ్ పగడాల గారికి ఉన్నదని దేశవ్యాప్తంగా కూడా ఇది జరుగుతూ ఉన్నది. అలాంటి వ్యక్తిని మతోన్మాదులు కొంతమంది యాక్సిడెంట్ అని జనాలకి చూపిస్తూ ఎంతో కిరాతకంగా వారు అనుకున్న విధంగా కొన్ని యూట్యూబుల్లో కూడా కొన్ని చూసాం. ఏంటంటే మీ నోరు తీల్చేస్తాం, మీ నాలుక కోస్తాం, మిమ్మల్ని ఈ విధంగా చంపుతాం అనేటటువంటి బెదిరింపు చర్యలు చేసినటువంటి విధానం కూడా చూపించారు వీడియో యూట్యూబ్ల ద్వారా. ఎంతోమంది పాస్టర్స్ కూడా అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని, సంఘటనని చూసినటువంటి విధంగా వివరిస్తూ ఉన్నారు. ఈ అనేక విధాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుండి కూడా చర్చీలు కూల్చేస్తామని అంటున్నారు, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి, అనేక విధాలుగా క్రైస్తవులపై అనేక హింసాత్మకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ దేవుడు ఉన్నాడు కాబట్టి క్రైస్తవ సోదరులారా అందరూ ఐక్యత కలిగి ఈ యొక్క వీడియోను చూస్తున్న క్రైస్తవ సహోదరులందరికీ కూడా నేను ఒక విషయం మేము ఎంతగానో బాధపడుతూ ఉన్నాం. ఈరోజు యావత్ ప్రపంచం కూడా గర్వపడేటువంటి దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారు. కానీ ఆయన్ని యాక్సిడెంట్ కింద చనిపోయారని చెప్పేసి 24వ తేదీ ఉదయం 3:30 కోవూరు టోల్ గేట్ దగ్గర, అంటే రాజమండ్రి దుర్గం చెరువు దగ్గర
కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఆయన బాడీ పడుంది. కానీ అది యాక్సిడెంట్ అయితే కాదని చాలామంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన చంపుతామని ముందుగానే నెల క్రితమే చాలామంది హెచ్చరించారు. ఎందుకంటే లేఖనాల ద్వారా ఎదుర్కొనే సత్తా లేక ఈ విధంగా కనుక దాడి చేస్తే మిగతా వాళ్ళు భయపడతారని చెప్పి ఏమనుకున్నారో వాళ్ళ ఉద్దేశం. కానీ క్రైస్తవం ఎప్పుడు కూడా ఏది కూడా ఆశించి దేవుడి సేవ చేయట్లేదు. ఎవరు కూడా యథార్థమైన భక్తి కలిగి సేవ చేస్తున్నారు. కనుక ఇది అనుమానం ఉంది. యావత్ భారతదేశంలో అందరికి కూడా ఇది అనుమానంగానే ఉంది. వచ్చిన పోలీసుల వారికి కానీ, తర్వాత మార్చురీకి వెళ్ళేటప్పుడు చూసినటువంటి డాక్టర్స్కి కానీ, అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులకు కానీ అందరికి కూడా ఇదైతే యాక్సిడెంట్ కాదు, ఇది సస్పెన్షన్లో పెట్టేసి కేసు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటము ఆగదు. కాబట్టి మన మండలాల్లోనే కాదు, జిల్లాల్లోనే కాదు, రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా ఏకమయ్యి మరొకసారి ఇలాంటి మతోన్మాద శక్తులు జరగకుండా మనకు మనమే ఒక గొప్ప బలమైనటువంటి టీమ్గా ఏర్పడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.